హాయ్ బ్రోస్. సో నేను మెడిసిన్ వీడియోస్ అయితే చాలాసార్లు చేశాను, మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. పాక్స్కి అంటే అమ్మవారికి భయంకరంగా వచ్చేస్తున్నాయంట ఈ మధ్య. అమ్మవారికి మెడిసిన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకప్పుడు తూజా అని మెడిసిన్ యూజ్ చేసేవారు, తర్వాత పెన్సిలిన్, తర్వాత ఇలా చాలా మెడిసిన్స్ అయితే యూజ్ చేసేవారు. అవి ఒకప్పుడు వర్కౌట్ అయ్యేవేమో, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు గైస్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ అయితే వేయొద్దు. సో ఇంకోటి ఏంటి అంటే, అమ్మవారు వచ్చేటప్పుడు కొన్నింటికి టూత్ పేస్ట్ ఉంటుంది కదా, మనకి టూత్ పేస్ట్ నార్మల్ బ్రష్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదా. సో ఆ పేస్ట్ అయితే కొన్ని బర్డ్స్కి అయితే అప్లై చేస్తే యూజ్ అయితే అవుతుంది. మీకు ఎవరికైనా పాక్స్ కానీ ఎవరైనా చూసినట్లు అంటే మీకు ఎవరికైనా మీకు వస్తూనే ఉంది అనుకోండి, ఒక్కసారి ఒక 1 or 2 బర్డ్స్కి ఒకసారి ట్రై చేయండి. ఏదైతే అమ్మవారి కాయ అనేది ఉంటుందో దాన్ని చిక్కేసి టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు కోల్గేట్ కానీ క్లోజప్ కానీ టూత్ పేస్ట్ అయితే ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది పైన చిక్కేసి పొక్కులా వస్తుంది కదా, దాన్ని పీకేసి ఆ పేస్ట్ అనేది మీరు అప్లై చేసినట్లయితే బర్డ్కి అదనేది మాడిపోవడం అయితే జరుగుద్ది. అలా జస్ట్ 2 to 3 times చేయండి, డే బై డే. అంటే ఈరోజు పెట్టారు పేస్ట్ అంటే మళ్ళీ రేపు గ్యాప్ మళ్ళీ ఎల్లుండి పెట్టాలి. సో అలా ఒక్కసారి మెయింటైన్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే నా క్యాబిన్లో ముఖ్యంగా ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఫుల్గా జలుబు ఒకటి రావడం జరుగుతుంది బర్డ్స్కి, బేబీస్కి కానివ్వండి, తర్వాత పేరెంట్స్కి కూడా జరుగుతుంది అనమాట. ఈ ప్రాబ్లం అయితే నేను ఎక్కువ ఫేస్ చేశాను. సో అందుకని నేను చెప్తున్నాను, ఆ జలుబు లాంటిది వచ్చేటప్పుడు డాక్సిసైక్లిన్ అనేది యాంటీబయాటిక్. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీకు ఏ మెడిసిన్ తెలియకపోతే డాక్సిసైక్లిన్ అనేది బర్డ్స్కి వెయ్యండి, కుదిరితే అది వర్కౌట్ అయితే మీ అదృష్టం అని చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు జలుబుకి డాక్సిసైక్లిన్ అనేది చాలా బాగా వర్క్ అవుద్ది. తర్వాత వచ్చేసరికి బేబీస్ టైంలో క్యాంకర్ అనేది, అంటే నోట్లో ఇప్పుడు ఆ బేబీస్ 2 ఉన్నాయి కదా, అంత బేబీస్ అయినప్పటికీ కూడా నోట్లో తెల్లగా పూతలా వచ్చేస్తుంది అనమాట. సో అలాంటిది ఫ్లాజిల్ సిరప్ అని ఉంటుంది అనమాట. ఫ్లాజిల్ ఆర్ మెట్రోజెల్, ఆ రెండు కాంబినేషన్ కాదు, సెపరేట్ ఆయింట్మెంట్ టానిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవి తీసుకొని మెడికల్ షాప్లో మామూలు హ్యూమన్స్లో దొరుకుద్ది, ఎక్కడైనా హ్యూమన్ మెడికల్స్లో ఎక్కడైనా దొరుకుద్ది, వెటనరీకే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అది ఫ్లాజిల్ కానీ మెట్రోజెల్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. ఆ డ్రాప్స్ అనేవి ఒక 3 to 4 డ్రాప్స్ వేయండి, లేదు వాటర్లో బేబీస్ ఉన్న టైంలో అయితే వాటర్లో అయితే మిక్స్ చేసుకోండి. బిఫోర్ గానే నోట్లో క్యాంకర్ అనేది రావడం అయితే మానేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ముక్కులో చెప్పాను ఆల్రెడీ జలుబు గురించి. ఓకే, ఐ డిసీజ్ వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్ టైంలో కొంచెం బాగా ఎఫెక్ట్ చేస్తున్నవి ఇవే అనమాట. ఐ డిసీజ్ వచ్చేసరికి ఏం చేయాలి అంటే, గేట్ పి అనేది ఒక డ్రాప్ అయితే ఉంటుంది, ఆ డ్రాప్ అయితే వేయండి. తర్వాత వచ్చేసరికి పాక్స్ అన్నాను కదా, కొందరికి అమ్మవారు బర్డ్స్కి అమ్మవారు వచ్చేటప్పుడు కొందరికి అయితే పాక్స్ అయితే తగ్గదు ఎన్ని చేసినా. సో అలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే, అర్జెంటుగా మీరైతే బ్రీడింగ్ అయితే ఆఫ్ చేసేయాలన్నా. ఎట్సిత్లో బ్రీడింగ్ ఆఫ్ చేయకపోతే అది రాను ఇప్పుడు ఈ బేబీస్కి వచ్చింది మళ్ళీ మీరు కొత్తగా బ్రీడింగ్ చేసిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏవైతే బేబీస్ వస్తాయో వీటికి వెళ్ళి ఆ దోమలు కుట్టేసి మళ్ళీ కొత్త బేబీస్ ఏవైతే వస్తాయో ఆ దోమలు వెళ్ళి మళ్ళీ కొత్త బేబీస్ని కుట్టాయి అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా పాక్స్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీరు బెటర్ బ్రీడింగ్ ఆఫ్ చేసేసి ఒక 15 to 20 days ఒక బ్రీడింగ్ అయితే ఆఫ్ 15 to 20 కాదు, 15 to 1 month బ్రీడింగ్ అయితే ఆఫ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. అంటే రేస్ చేసే వాళ్ళు బేబీస్ అర్జెంట్గా కావాలి అనుకుంటే వాళ్ళైతే మాత్రం నేనైతే ఏం చేయలేను. బట్ అవి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. ఏంటి అంటే, క్యాబిన్ అంతా మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు పాక్స్ ఏదైతే వచ్చిందో ఆ బేబీస్ని సెపరేట్గా ఎక్కడైనా పెట్టేసి మీరు హ్యాండ్ టైం కానీ లేదంటే ఎవరి దగ్గర పెట్టేసి వాళ్ళని చూసుకోమని, వాళ్ళ దగ్గర ఏమైనా బర్డ్స్ ఉంటే వాళ్ళ దగ్గర బేబీస్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. సో అప్పుడు మీరు కొత్తగా అయితే బ్రీడింగ్ అయితే కొత్తగా ఎగ్స్ చేయించుకొని అప్పుడు బేబీస్ చేయించుకోండి. కొంచెం ఛాన్స్ ఉంటుంది, పాక్స్ తగ్గేకి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో బెటర్ నాకు తెలిసినంత వరకు నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి, ఇప్పుడు ఎగ్స్ సగం వరకు పిల్లకట్టు కట్టేసి నెక్స్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి కదా. సో దానికి ఏంటి అంటే, ఒకప్పుడు నేను చేసేవాడిని, ఒక బ్రదర్ నాకు స్టిక్స్ కానీ లేదా గడ్డి కానీ ఏదైనా పెట్టానా అన్నంతవరకు నాకు అర్థం కాలే. అంతకుముందు నా దగ్గర ఎప్పుడు బ్రీడింగ్ బేబీస్ ఫెయిల్ అయ్యేవి కాదు. ఏంట్రా బేబీస్ ఫెయిల్ అవుతున్నాయి అనుకో నేను వీడియో అయితే చేశాను, ఎవరైనా హెల్ప్ చేయండి, కొంచెం ఛాన్స్ ఉంటే ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి అని అంటే గడ్డి ట్రై చేయని చెప్పేసి అన్నారు. ఓకే, నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట, బిఫోర్ నేను గడ్డి మెయింటైన్ చేసేవాడిని. సో ఆ గడ్డి ఈ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా చూడండి, ఆ గడ్డి లాంటిది మెయింటైన్ చేసేవాడిని. సో నాకు బేబీస్ అయితే ఏమీ డ్యామేజ్ అయితే ఉండేది కాదు.
సో చూస్తున్నారా ఇక్కడ కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచు మా దగ్గర కొబ్బరి మిల్లు అయితే ఉంటుంది అనమాట, పీచ్ కంపెనీ, పీచ్ ఫ్యాక్టరీ అని అంటాం మేము. సో ఆ పీచ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఇగో నిన్న తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. సో మాక్సిమం ఇది హీట్ అనేది ఎక్కువ చేయనవ్వదు, అలాగే తక్కువ చేయకుండా కరెక్ట్గా లిమిట్ అనేది మెయింటైన్ చేస్తుంది. బర్డ్కి ఎంత హీట్ కావాలి, ఎగ్కి ఎంత హీట్ కావాలనేది అంత హీట్ అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అతిగా హీటు ఇవ్వదు, అతిగా కూల్డ్ ఉండదు అనమాట. రెండింటి కాంబినేషన్లో అలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. టెంపరేచర్ కరెక్ట్గా ఇస్తూ ఉంటుంది. సో బెటర్ మీరు కూడా ఏదైనా గడ్డి కానీ, లేదు అంటే వరిగడ్డి ఉంటుంది కదా, ఆవులు తింటాయి, వరిగడ్డి కానివ్వండి, లేదంటే ఇలాంటి పీచ్ కానీ, లేదంటే ఇలా ఏమన్నా ఉంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. బెటర్ ఎగ్స్ అయితే ఎగ్స్ అయితే ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. బేబీస్ అనేది మీకు అవుట్పుట్ అనేది చక్కగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఎగ్లో బేబీ కట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే బేబీ ఎగ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండిపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఛాన్స్ ఉంది. కాల్షియం తక్కువ అయితే అలా వచ్చే ఛాన్స్ ఉందన్న. నెక్స్ట్ వచ్చి ఓవర్ హీట్కి బర్డ్ అనేది ఆ గాలిగుడ్లు లాంటివి వేసేయడం జరుగుతుంది. సో ఆ హీట్ తగ్గించే మెథడ్స్ ఏవైనా మీకు తెలుసుంటే అవి అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. దాన్ని బట్టి అప్పుడు మీకు నెక్స్ట్ కొంచెం బేబీస్ అనేవి వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రిట్ అనేది మెయింటైన్ చేయండి. కాల్షియం తక్కువ అయినా సరే ఆ ఎగ్ అనేది అలా వైట్గా ఎగ్ అలా ఉండిపోద్ది అనమాట, ప్లెయిన్గా ఉండిపోద్ది. సో అక్కడ చూడండి ఆ బకెట్లో పెట్టాను అనమాట, చూడండి ఆ డొక్లో పెట్టాను నేను ఆ బాక్స్లో పెడితే చూడండి అవన్నీ ఎలా తిన్నాయి. ఆ గ్రిట్ బాక్స్ మనం తెచ్చా కదా, గ్రిట్ బకెట్, సో ఆ బకెట్లోది ఇందులోకి పెడితే ఏట్లకి కావాలంటే అవి వెళ్ళి తింటాయి అనమాట. సో అది గైస్ నాకు తెలిసినవన్నీ నేను చెప్పాను. బెటర్ ఎవరైనా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. తెలియని వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్తుంది, మనకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అట్లీస్ట్ ఒక 5000 వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం. 150 ఇంకా రావాలి, 140 సబ్స్క్రైబర్స్ అనుకుంటా రావాలి. సో కొంచెం మీరు హెల్ప్ చేసినట్లుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న. జస్ట్ నేను లైక్ ఒకటే అడుగుతున్నా, జస్ట్ లైక్ అయితే చేయండి. ఇంకా ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, బేబీస్ ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకుంటారు, ఫెయిల్యూర్ అనేది కనబడకున్నా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో నెక్స్ట్ వేరే ఏదైనా టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.